మన దేవుడు శక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు. ఆయన వాగ్దానము చేసి మాట తప్పేవాడు కాడు. ఆయన నిబంధన చేసి మాట తప్పేవాడు కాడు. ఆయన నిబంధన ఎన్నటెన్నటికి మరువబడని నిబంధన. ఎన్నటెన్నటికి మరువబడని నిబంధన. ఒకసారి దేవుడు మనతో నిబంధన చేశాడు అంటే తప్పకుండా ఆయన దానికి కట్టుబడి ఉంటాడు. మీ అందరికీ తెలుసు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఎప్పుడో చేశాడు. ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాల క్రిందట అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధన. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె ఆశీర్వదింపబడును అనేది అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానం. ఎప్పుడైతే ఈ వాగ్దానం దేవుడు చేశాడో అబ్రహాము దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపుల్లో భాగంగా తనకు లేని కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అర్థమైందా? తనకు లేని కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అసలు పిల్లలు లేకపోవటం అనేది వారి జీవితంలో ఒక దుఃఖకరమైన ఘట్టం. పిల్లలు లేకపోవడం అనేది. పిల్లలు లేక బాధపడుతున్న తల్లిదండ్రులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా. ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. చాలామంది వచ్చి అడుగుతుంటారు, అన్నయ్య బిడ్డల కోసం ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి అంటారు. నిజమే, పిల్లలు లేకపోవడం అనేది బాధాకరమే. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే మంచివాళ్ళు అయితే తల్లిదండ్రులకి సంతోషం. ఒకవేళ వాళ్ళు పెరిగి పెద్దవారై కంట్లో నలుసులాగా, కాల్లో ములులాగా, చెవులో జోరేగలాగా, చెప్పులో రాయిలాగా మారారు అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది, రే 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 నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా నాయనా, నువ్వు పుట్టి నా కడుపును పుట్టి నన్ను పీక్కు తింటున్నావురా నాయనా, నీ వల్ల ఎంత చెడ్డ పేరు వస్తుందని నేను నా జన్మలో నా కల్లో కూడా అనుకోలేదురా నాయనా అని ఆ తల్లిదండ్రులే మళ్ళీ ఏడుస్తుంటారు. నేను గొడ్రాలుగా ఉండిపోయినా బాగుండేమో అనుకుంటారు. అదే ఆ పిల్లలు ప్రయోజకులయ్యారనుకోండి, ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు, పండగ చేసేసుకుంటారు. నా కొడుకుని గర్వంగా చెప్పుకుంటారు, నా కూతురని గర్వంగా చెప్పుకుంటారు. సో మన పెంపక లోపం కూడా ఉండకూడదు. మనం పెంపకం సరిగా పెంచినా బయటికి వెళ్ళి స్నేహితుల వల్ల, ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే బంధువుల వల్ల, ఎవరో ఇరుగు పొరుగు వారి వల్ల బిడ్డలు పాడేయారంటే మన చేతుల్లో ఏమీ లేదు. అందుకే బాలుడు నడవాల్సిన త్రోవను వాడికి ఎప్పుడు నేర్పించాలట? చిన్నప్పుడే నేర్పిస్తే వాడు పెద్దయ్యాక దారి తెప్పుడు. మొక్కగా ఉన్నప్పుడు కర్రగట్టామనుకో నెటారుగా పెరుగుద్ది. మానయ్యాక కర్రగట్టడానికి పనికిరాదు ఇంకా. ఎందుకంటే అది ఆల్రెడీ ఎన్ని వంకరలు తిరగాలి అన్ని వంకరలు తిరిగేసింది. ఇంకా దాన్ని మనం ఏ పక్కకి వంచలేం. పిల్లలు కూడా అంతే. మీరు కేర్ తీసుకుంటే చిన్నప్పుడే తీసుకోవాలి. పెరిగి పెద్దయ్యాక ఏ కేర్ తీసుకోలేరు. ఇంకా ఏముండదు, ఇంకా అయిపోయింది. తూర్పుకు తిరిగి దండం పెట్టడమే. మారితే మారుతారు, మారకపోతే మారరు, మనల్ని ఏమారుస్తారు. అంతే కదా మరి. సో కాబట్టి అబ్రహాము కూడా బిడ్డలు లేనప్పుడు బిడ్డల కోసం బాధపడ్డాడంట. నాకు బిడ్డ పుడితే బాగుండు, నా ఇంటి ఆస్తికి ఎలియాజరే వారసుడు అవుతాడు కదా, నా దాసుడు, నా ఇంట్లో ఉన్న దాసుడు ఎలియాజరే వారసుడు అవుతాడు. నేను ఇంత ఆస్తి సంపాదించాను, ఈ ఆస్తి అంతటికి వారసుడు ఎవరు? ఎలియాజరు. నాకు సొంత కుమారుడు లేడు కాబట్టి నా ఆస్తి పోయినట్టే అని అనుకుని బాధలో ఉన్నాడు. కానీ భక్తిపరుడు, విశ్వాసమందు భాగ్యవంతుడంట. చాలా విశ్వాసంతో ఉంటాడు. ఎంత విశ్వాసం అంటే, నీ ఇంటిని నీ తండ్రి ఇంటిని మరువుము, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఏ దేశానికి వెళ్ళమంటావు అని అడగలేదు. అర్థమైందా అబ్రహాం గొప్పతనం మీకు? ఏ దేశానికి వెళ్ళమంటావు, ఏ ప్లేస్కి వెళ్ళమంటావు, లొకేషన్ నువ్వు పెడతావా? ఎవరితోనో పెట్టిస్తావా? ఆ ఏరియా ఎట్టుంటుంది, నాకంత కన్వీనియంట్గా ఉంటుందా ఉండదా, అక్కడ నాకు అన్నీ దొరుకుతాయా దొరకవా, ఉన్నదాన్ని వదిలేసి పొమ్మంటున్నావు, నువ్వు ఎలా పోయేది? ఈ క్వశ్చన్స్ ఏవీ రేజ్ చేయలేదు. మౌనంగా వెళ్ళిపోయాడు అంతే. నువ్వు ఆ దేశానికి పో, నేను చూపించే దేశానికి పో అన్నప్పుడు మౌనంగా వెళ్ళిపోయాడు. అది దేవుని మాటకు అబ్రహాము చూపించేటువంటి విధేయత. ఒక విశ్వాసి అలాంటి విధేయత కలిగి ఉండాలి. కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఎంత విశ్వాసం అంటే చాలా బలమైన విశ్వాసం. ఎక్కడ డేలా పడలేదండి విశ్వాసంలో, ఎక్కడా విశ్వాసంలో డేలా పడలేదు. మిమ్మల్ని కూడా అదే చెప్తున్నా. డబ్బులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, అయిన వాళ్ళు మనతో లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా, మీ విశ్వాసం మాత్రం స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి.
ఏది తగ్గినా పర్లేదు, అది తగ్గకూడదు. ఇంట్లో బియ్యం తగ్గినా పర్లేదు, పెట్లో డబ్బులు తగ్గినా పర్లేదు, ఒంట్లో సత్తువు తగ్గినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు. మనసులో విశ్వాసం మాత్రం ఏ కోసానా ఏమవ్వకూడదు, తగ్గకుండా చూసుకోండి. ఇంకా పెరగాలి తప్ప తగ్గకూడదు. అప్పుడు అన్ని ఆస్తుల కంటే గొప్ప ఆస్తి విశ్వాసం అన్న సత్యాన్ని మీరు ఒకానొక దినాన్ని తెలుసుకుంటారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని బైబిల్ బోధిస్తుంది. అంటే నువ్వు ఎంత విశ్వాసంగా ఉంటావో అంత గొప్ప ఆశీర్వాదం నీ వెంటబడుతుంది, నీ సొంతం అవుతుంది. విశ్వాసంలో క్షీణత మన ఆత్మీయ జీవితానికి, మన పరలోకపు జీవితానికి, మన భౌతిక జీవితానికి కూడా హీనదశను కలగజేస్తుంది. అందుకే ఎప్పుడు అవిశ్వాసం మనలోనికి రాకుండా చూసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. శరీరంలో రక్తం తక్కువైతే రక్తహీనత వల్ల ఆరోగ్యం పాడై మరణానికి చేరువవుతాం. బ్రతుకులో విశ్వాసం తక్కువైతే భక్తిహీనత వల్ల నరకానికి దగ్గరవుతాం, పరలోకానికి దూరం అవుతాం. శరీరంలో రక్తహీనత ఉండకూడదు, బ్రతుకులో భక్తిహీనత ఉండకూడదు. కాబట్టి ఈ రెండూ లేకుండా జాగ్రత్త పడిన వారు ధన్యులు. మంచిగా రక్తం పట్టాలంటే ఏం చేయాలి? ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి. రిచ్ ఐరన్ ఉన్న ఫుడ్ తినాలి. అంటే ఆకుకూరలని, హలీమ్ సీడ్స్ అని ఉంటాయి, ఐరన్ బాగా పడద్ది. తర్వాత ఐరన్ ఇంకా రిచ్గా ఉన్నటువంటి ఫుడ్స్ ఉంటాయి, రకరకాల ఫుడ్స్. ఇవన్నీ తీసుకుంటూ క్యారెట్, బీట్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ, ఇంకా నాన్ వెజ్లో అయితే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి ఎగ్స్ అని, ఇవన్నీ తీసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి ఏం పడుతుంది? రక్తహీనత తగ్గి బలం పెరుగుతుంది. మరి భక్తిహీనత ఏది తీసుకుంటే తగ్గుద్ది? గుడ్లు, మటను, లివర్లో, పాలకూర, ఆకుకూర, వీటి వల్ల భక్తిహీనత తగ్గదు, రక్తహీనత తగ్గుద్ది. మరి భక్తిహీనత దేని వల్ల తగ్గుద్ది? వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రార్థనా జీవితాన్ని మర్చిపోకుండా ప్రతి సమయంలో, ప్రతి విషయంలో జాగ్రత్తగా దేవుణ్ణి వెతికేవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని పనులలో నిమగ్నం అవుతున్నారో, ఆయన కార్యాభివృద్ధి అనేది ఎవరైతే ఆసక్తి పరులుగా ఉన్నారో, భక్తి అనే ప్యాటర్న్లో నుంచి పక్కకు తొలగిపోకుండా చక్కగా మార్గంలో ఎవరైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళు భక్తిహీనతలో నుండి బయటపడి భక్తిపరులుగా ఇంకా ఇంకా విశ్వాసమందు భాగ్యవంతులు అవుతారు. మీకు విషయం చెప్తాను. మీ అకౌంట్లో మనీ పెరుగుతుందనుకోండి, మీరు ఆనందంగా ఉంటారా? మనీ తరుగుతుంటే మీరు ఆనందంగా ఉంటారా? పెరుగుతుంటేనే కదా. మీకు ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది? మనీ పెరుగుతుంటే, అంతే కదా. మనీ తరుగుతుంటే ప్రొటెక్షన్ ఉండదు. ఇన్ ద సేమ్ సెన్స్ నీలో విశ్వాసం పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది నీకు. విశ్వాసం తగ్గిపోతున్నప్పుడు దేవుడికి నీ మీద ఉన్న ఇష్టం కూడా తగ్గిపోతుందని అర్థం. అర్థమైందా? క్లియర్గా చెప్తున్నాను, ఓపెన్గా. నీలో విశ్వాసం తగ్గిపోతుందంటే అక్కడ ఏం తగ్గిపోతుంది? దేవునికి నీ మీద ఉన్న ఇష్టం తగ్గిపోతుంది. నీలో విశ్వాసం పెరుగుతుంది అంటే దేవునికి నీ మీద ఉన్న ఇష్టం పెరుగుతుంది. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని బైబిల్లో వ్రాయబడింది. అది అర్థమైనప్పుడే నీకు అర్థం అవ్వాలి, అమ్మో నాలో విశ్వాసం ఏమాత్రం తగ్గినా దేవునికి నా మీద ఉన్న ప్రేమ, ఇష్టం ఏమైపోతాయి? తగ్గిపోతాయి. అలా జరగకూడదు అంటే నేను ఎలాగుండాలి? చాలా స్ట్రాంగ్ బిలీవర్లా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి విశ్వాసంలో. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత గొప్ప కార్యాలు చూడగలుగుతాను. అర్థమైందా? మన మైండ్ కూడా నెగిటివ్ థింకింగ్లోకి ఎక్కువ వెళ్ళింది అనుకోండి, నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళింది అనుకోండి, వీక్ అయిపోద్ది. అందుకే ఏ పరిస్థితులైనా స్ట్రాంగ్గానే ఉండాలి. నాకు ఏదో అయిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో అనుకుంటే ఈరోజే చచ్చిపోతావు. నాకేం కాదు, నేను గెలుస్తా, నేను నిలబడతా, నేను సాధిస్తా, నేను పోరాడతా అని ఎప్పుడైతే అనుకున్నావో నీ మైండ్ దానికి అలవాటు పడుద్ది. అర్థమైందా? దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఆ పాజిటివ్ థింకింగ్లో నువ్వు సాధించగలిగే విజయాలు ఉంటాయి. నెగిటివ్ థింకింగ్లో ఉన్న విజయాలు కూడా ఏం చేస్తావు? తుడిచిపెట్టుకుంటావు. ఉన్న ఆరోగ్యం కూడా తుడిచిపెట్టుకుంటావు. ఏదో అయిపోద్ది అనుకుంటే ఏదోటి అవుతుంది. మీకు ఒక విషయం చెప్పనా? నెగిటివ్ థింకింగ్ ఎంత ప్రమాదకరమైందంటే, పాము కరిస్తే వెంటనే చచ్చిపోతాం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది.
ఒకరోజు ఒక ఆయన పాము గరిచింది. కంగారు అయిపోతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా కంగారు చేసి తీసుకెళ్తున్నారు. ఆటోలో నొరగలు కక్కేశాడు. హాస్పిటల్ దాకా తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ మొదలెట్టే లోపు చచ్చిపోయాడు. ఇంతకీ తరచి చూస్తే చంపేసి కరిచిన పాముని చంపుకుని మరీ పట్టుకెళ్ళారు. అక్కడ తేలిన విషయం ఏంటంటే ఆ పాము అసలు విషపూరితమైందే కాదు. మరి అతనికి విషం ఎక్కడొచ్చింది, నొరగ ఎక్కడి నుంచి వచ్చింది? అతని భయం వల్ల వచ్చిన నొరగలో, అతని భయం వల్ల పట్టినటువంటి చెమటలో, అతని భయం వల్ల వచ్చినటువంటి స్ట్రోకు అతని మరణాన్ని అతనే రాసుకుని చచ్చిపోయాడు. భయం అన్ని విషయాల కంటే ప్రమాదకరమైంది. ఆ భయం వల్ల పుట్టేది నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచన. సాధారణంగా అన్ని పాములు విషపూరితమైనవి కావు. నిజంగా విషపూరితమైన పాము గరిచినా మన బీపీ వల్ల, మన భయం వల్ల ఇంకా స్పీడ్గా విషం అన్నింట్లోకి ఎక్కడానికి ట్రై చేస్తాం అనమాట. మనమే దగ్గరుండి పంపిస్తుంటాం, అంతే కదా. బీపీ పెంచామనుకోండి ఏమవుద్ది, స్పీడ్గా ఎక్కుద్ది కదా, మొత్తం అంతా స్పీడ్గా పనిచేసేలా చేస్తాం మనం. అదే కంగారు లేకుండా ప్రథమ చికిత్స చేసుకుని తొందరగా హాస్పిటల్కి పోయి ఏం కాదు నేను బతుకుతాను, ఏం కాదు అని స్థిరంగా ధైర్యంగా నిలబడ్డావు అనుకో, పోరాడావనుకో, గెలుస్తావు. పోరాటం లేకుండా భయంగా బతికితే ఏమైపోతావు? చచ్చిపోతావు. అందుకే నీ మరణ శాసనాన్ని నువ్వు రాసుకోకూడదు. నీ మరణ శాసనాన్ని నువ్వే రాసుకుంటే అది నెగిటివ్ థింకింగ్ అవుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితులైనా చివరి క్షణం వరకు, చివరి నిమిషం వరకు సానుకూల దృక్పథంతో పోరాడేవాడే నిజమైన వ్యక్తిత్వం గలవాడు. అలాంటి పోరాట పటిమ మీ అందరి జీవితాల్లో ఉండాలి. అలాంటి స్థితిని నీకు కలుగజేసేది విశ్వాసం. విశ్వాసాన్ని చిన్నచూపు చూడకండి. విశ్వాసం అన్ని విషయాల్లో పనిచేస్తుంది. కేవలం పరలోక సంబంధమైన విషయాల్లోనే కాదు, భౌతిక విషయాల్లో కూడా విశ్వాసం పనిచేస్తుంది. భౌతిక విషయాల్లో కూడా విశ్వాసం పనిచేస్తుంది అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, యేసుప్రభు వారు స్వస్థతలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇంటెన్షనల్గా స్వస్థత చేస్తున్నారు ఆయన, ఇంటెన్షనల్గా కావాలని. ఎలాగా? ఎవరో ఒక ఆవిడ వస్తుంది, అయ్యా నాకు స్వస్థత చేయండి అని అడుగుతుంది, చేస్తారు. మరొక వ్యక్తి వస్తాడు, నాకు స్వస్థత చేయండి అని అడుగుతాడు, చేస్తాడు. ఇలా అంతమందికి స్వస్థత చేసుకుంటూ, స్వస్థపరుచుకుంటూ, రోగాలు తగ్గించుకుంటూ, నయం చేసుకుంటూ, సువార్త ప్రకటించుకుంటూ, ప్రవచనానుసారంగా ఆయన లోకంలో తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. ఏ రోగంతో బాధపడుతోంది? రక్తస్రావ రోగం. ఎంత తిన్నా రక్తం బయటికి పోతూ ఉంటే నీరసం వచ్చేస్తుంది. అసలు అది చాలా ప్రమాదకరమైన వ్యాధి, బాధాకరమైన పరిస్థితి. చాలామంది స్త్రీలను వేధించే అతిపెద్ద సమస్యల్లో ఈ సమస్య కూడా ఒకటి. అంటే ఓవర్ఫ్లో, బ్లడ్ ఓవర్గా పోవటం. కొంతమందికి ఋతుస్రావంలో మాత్రమే కాకుండా ఈ వ్యాధి వల్ల పలుమార్లు ఋతుస్రావంలో పోయినట్టుగానే బాడీలో బ్లడ్ బయటికి పోతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆమె ఉంది. వాళ్ళు ఎంత తిండి తిన్నా వీక్గానే ఉంటారు. వాళ్ళు ఎంత ఏం చేద్దాం అనుకున్నా వీక్ అయిపోతారు, ఏం చేయలేరు. వాళ్ళ బ్రతుకు చాలా భారంగా నడుస్తూ ఉంటుంది. అలా నిత్యం జరుగుతూ ఉంటే రకరకాల వ్యాధులు ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాలి వాళ్ళు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దిక్కులేక ఎన్నో తిప్పలు పడిందంట. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఆ వైద్యులందరి దగ్గరికి వెళ్ళి ఆ వైద్యాలన్నీ చేపించుకొని, అన్ని మందులు వాడి, అన్ని ఇబ్బందులు పడినా ఆమెకు ఆ వ్యాధి ఏమవలేదు, నయం కాలేదని వ్రాయబడింది. అలాగా అన్ని ఇబ్బందులు పడి, అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడినటువంటి ఆమె ఒకానొక దినాన యేసుక్రీస్తు గురించి వింది. ఏం వింది? ఆయన రోడ్డు మీద వెళుతూ ఉంటే రోగుల్ని పడుకోబెడుతున్నారట. ఆయన మాట సెలవిస్తే చాలు రోగులు స్వస్థత పొందుతున్నారు. ఆయన టచ్ చేస్తే చాలు రోగాలు వదిలిపెట్టి పోతున్నాయి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి అయినా, గొప్ప శక్తి అయినా ఆయన దగ్గరకు వెళితే నాకు నయం అవుతుంది, ఆయన దగ్గరికి వెళితే నేను స్వస్థపరచబడతాను అని అనుకొని ఆమె యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చింది. కానీ క్రౌడ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఈ క్రౌడ్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఈ క్రౌడ్లో నేను ఆయన మీట్ అవ్వలేను అని అనుకుంది. సో చివరికి ఏమనుకుందంటే, ఆయన నిజంగానే శక్తిమంతుడు కదా, ఆయన నిజంగానే దేవుని కుమారుడు కదా, ఆయన చాలా పవర్ఫుల్ కదా, ఇంత పవర్ఫుల్ వ్యక్తిని టచ్ చేయడం కాదు, ఆయన వస్త్రాలు టచ్ చేస్తే చాలు నాకున్న వ్యాధి ఏమవుతుంది, నయమవుతుంది. ఇది మనసులో పుట్టిన ఒక ఆలోచన, అంతేనా? ఏం ఆలోచన వచ్చింది?
ఆయన వస్త్రాలు టచ్ చేస్తే చాలు, ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నాకేం వస్తుంది? స్వస్థత వస్తుంది అని ఆమె మనసులో పుట్టినటువంటి ఆలోచన. అర్థమైందా? ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఇంకా డైరెక్ట్ ఆయనతో మాట్లాడాలని అనుకోలేదు, ఆయనతో కన్వర్సేషన్ చేయాలని అనుకోలేదు, వెళ్ళి పలకరించాలి, అయ్యా నాకు ఇది పరిస్థితి, నాకు సహాయం చేయండి, నాకు స్వస్థత చేయండి, ఏం అడగలా. ఒకటి ఆలోచించింది, జస్ట్ వెళదాం, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందాం, అలా ముట్టుకుంటే చాలు నాకేం వచ్చేస్తుంది? స్వస్థత వచ్చేస్తుంది అని ఫిక్స్ అయింది. ఫిక్స్ అయి మెల్లిగా ఆయన వెనక నుండి వెళ్ళిందట. ఆ జనసమూహం అంతా ఆయన మీద పడుతున్నారు. మీద పడుతూ ఉంటే వెనక నుండి వెళ్ళి ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగు తాకింది. తాకితే అప్పుడు యేసుప్రభు అంటారు, ప్రభావం నాలో నుండి బయలు వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టుకున్నదని అడుగుతారు. ఎవరు నన్ను ముట్టెను? ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. మార్క్స్ వార్తలు కూడా ఉంది, లోకాసు వార్తలు కూడా ఉంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంది, లోకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా ఉంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మొదట చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఇది ఇంపార్టెంట్, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక వైద్యులు అంటే చాలామంది అయిపోయారు ఈ 12 సంవత్సరాల్లో. ఈ 12 సంవత్సరాల్లో చాలా హాస్పిటల్స్కి వెళ్ళిపోయింది ఆయుర్వేదం. ఆ రోజుల్లో అదే ఉంది. ఆ రోజుల్లో ఉన్నదల్లా నాటు వైద్యమే, ఆయుర్వేదం ఒకటే. సరే తిరిగింది 12 ఏళ్ళలో ఎన్నో వైద్యులు, ఎక్కడ వైద్యులు అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినది అంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిను. డబ్బులు అయిపోయినాయి, తిరుగుడు అయిపోయింది, కానీ ఉపయోగం లేదు, ఏమాత్రం ఆమెకు స్వస్థత రాలేదు. ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఆమె యేసును గూర్చి విన్నది. చూడండి, ఎవరో చెప్పారు, ఎవరో చెప్తే వినింది. యేసుక్రీస్తు గురించి విన్నదంట. ఆ విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని, చూసారా, జస్ట్ నేను ఆయన టచ్ చేస్తే చాలు, ఆయన క్లాత్ ముట్టుకుంటే చాలు, ఆయన చెంగు ముట్టుకుంటే చాలు, వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నాకేం వస్తుంది? స్వస్థత వస్తుంది, బాగైపోతాను నేను అని అనుకుందంట. అని అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే అన్నాడు, చూడండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహములు నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అండర్లైన్ దట్ వర్డ్. నేను నిన్ను స్వస్థపరిచాను అన్నారా? యేసుక్రీస్తుని నేను నిన్ను స్వస్థపరిచాను అంటున్నారా? మరి ఏమంటున్నారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటే దాని అర్థం ఏమిటి? ఒక వ్యక్తిలో సంపూర్ణమైన విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి. ఒక వ్యక్తి సంపూర్ణమైన విశ్వాసంతో నిలబడితే దైవ కార్యాలు ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతాయి. వాటిని ఎవరు ఆపలేరు. ఇది విశ్వాసానికి, భక్తి జీవితానికి సంబంధించింది. వ్యక్తికి మీకు సంబంధం లేదు, భక్తికి మీకు సంబంధం ఉంది. ఆ భక్తిలో మీరు ఉన్నప్పుడు, విశ్వాసంలో మీరు ఉన్నప్పుడు దేవుడు తప్పక మీకు సహాయం చేయగల సమర్థుడు. ఎప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, జరగదు. మీకు విశ్వాసంగా లేకపోతే దేవుడు మిమ్మల్ని ఇష్టపడ్డాడు. దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలి అంటే మీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుందట? మరి అంతే కదా, వినుట వలన విశ్వాసము కలుగును. ఆమె విన్నది.
ఎవరో చెప్తే వింది, క్రీస్తుని గురించి విని ప్రత్యక్షంగా ఆయన ఎదురుగా కనబడే కాలం కాబట్టి ఆయన చూడడానికి వచ్చేసి ఒకటే ఒకటి అనుకుంది, నేను టచ్ చేస్తే చాలు నా రోగం తగ్గిపోద్ది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు తప్పకుండా నా వ్యాధి నయమైపోతుంది అని హృదయంలో బలంగా నమ్మింది. అలా అవిశ్వాసం లేకుండా నమ్మగలిగే స్థాయిలో మనం ఉండాలి. దేవుణ్ణి నమ్ముతున్నాం అంటే ఎంత నమ్మాలంటే ఆ నమ్మకం తొనికిసలాడేలాగా ఉండకూడదు. ఇంకా నమ్మకం స్టేబుల్గా ఉండాలి, నిండారుగా ఉండాలి. అర్థమైందా? ఏమైనా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు, ఏమైనా పర్లేదు, ఆయన చూసుకుంటాడు. చివరికి నేను చచ్చిపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయుడు. ఈ విశ్వాసపు స్థాయి ఎప్పుడైతే నీలో అంచెలంచెలుగా పెరుగుతూ వెళ్ళిపోతుందో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు నీ జీవితంలో. విశ్వాసం ఉండాలి. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవ్వలేదు ఆమె. అందుకే ప్రభు అన్నారు, నేను నిన్ను స్వస్థపరిచానని ఎక్కడ చెప్పుకోలేదు ప్రభు. మీరు కావాలంటే బైబిల్ అంతా చదవండి, ఎక్కడ కూడా నేను నిన్ను స్వస్థపరిచా, నా వల్ల నీకు స్వస్థత కలిగింది, నువ్వు నా వల్ల స్వస్థత కలిగిందని మైకులో చెప్పు అని అనలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రభు అసలు పబ్లిసిటీయే చేసుకోలేదు. మీకు విషయం చెప్పనా? పబ్లిసిటీ చేసుకునే వాళ్ళందరూ ఎవరో తెలుసా? పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు ఏమీ లేనోళ్లే పబ్లిసిటీ చేసుకుంటారు. నిండుకొండ తొనకదంట, హాఫ్ కొండ ఏం చేస్తుందంట? తొనికిసలాడుతూ ఉంటుందట. ఏంటి, మనం టీవీలో సాక్ష్యాలు చూపిస్తుంటారు, కంటికి కనబడేది ఏది టీవీలో చూడలేదు ఇంతవరకు. నేను నా ప్రత్యక్షంగా చెప్తున్నా, టీవీలో వీళ్ళు చూపించే మాయ మాటలు విని చాలామంది మోసపోతున్నారు. కంటికి కనబడుతున్న స్పాట్లో, ఆన్ ద స్పాట్లో ఈ కొత్త అవయవాలు ఇచ్చాం, యేసు ప్రభు ఇచ్చినట్టుగా కొత్త అవయవాలు ఇచ్చాం. ఎవరు ఇవ్వట్లేదు. కొత్త అవయవాలు ఇవ్వడం అంత ఈజీయా? మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఓచకాళ్ళు చేతులు గల వాళ్ళు ఎలా ఉంటారు? మళ్ళా స్ట్రాంగ్ ఉంటాయి చేతులు. ఎలాగుంటాయి? ఇలా తిరిగిపోయి సన్నగా పుల్లల్లా ఊగుతూ ఉంటాయి. ఓచకాళ్ళు చేతులు అంటే పోలియో టైప్. కొత్త చేయి ఇచ్చాడు యేసు ప్రభు. ఇప్పుడు దిట్టంగా ఉన్న చేతికిని ఎండిపోయిన చేతికి తేడా తెలీదా? తెలుస్తుంది కదా. అందరూ చూస్తుండగా చెయ్యి లావుగా అయిపోయి మొలిచేసింది అనుకోండి, అలా ఉబ్బిపోయి సన్నంగా ఊగుతున్న చొక్క టైట్గా అయిపోయింది అనుకోండి, మజిల్ పెరిగిపోయి లోపల కొవ్వు పెరిగిపోయి ఎముక వృద్ధి పొందేసి, అది అద్భుతం. మొలిచికి రావాలి, చేతిలో నుంచి చెయ్యి మొలిచికి రావాలి, అది అద్భుతం. యేసు ప్రభు చేశారు అది. ఇప్పుడు ఇవన్నీ 2, ఇదన్నీ 1, నడిచి చూపించు, గెంతి చూపించు, ఎగిరి చూపించు, మోటివేట్ చేసి వీడియో రికార్డ్ చేసుకుని పెట్టుకుంటారు. మీకు ఆ విషయం చెప్పనా? మాకు ఏం అవ్వలేదండి, మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నాం కానీ మాకు ఏం అవ్వలేదండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ. కానీ అన్నీ ఎడిటింగ్లో పోతాయి. ఎవరైతే అమాయకులు మాకు అయిపోయింది అని ఎగురుకుంటూ వచ్చేస్తారో అది వేసుకుని 3 సార్లు 4 సార్లు చూపిస్తారు. ఏం అవ్వదు. నమ్మొద్దు, మోసపోవద్దని మొత్తుకుంటున్నా కూడా చివరికి ఈ మాట్లాడుతున్నప్పుడు జనాలు ఏమంటున్నారు తెలుసా? నువ్వు అవిశ్వాసివి. ఏంటి, నేనా అవిశ్వాసినా? ఒక మోసగాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తే మనం అవిశ్వాసులం. యేసు ప్రభు చేసినట్టు చేయమనండి, అలా చేస్తే నమ్ముదాం. నేను నమ్ముతాను, ఐఎమ్ రెడీ. మాయగాళ్ళని ఎందుకురా నాయన నమ్ముతారు అంటే, మాయగాళ్ళని నమ్మే రోజులు ఇవి. కడవరి దినాలు కదా. మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచుదురు అని వాక్యం చెప్పింది. ఇంకా మనం ఏం చేయలేం. ఇంక వాళ్ళంతే, అలా పోవడమే. యేసు ప్రభు స్పాట్లో కొత్త కళ్ళు ఇచ్చారు. యేసు ప్రభు స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు బతికించారు. యేసు ప్రభు ఎవరొచ్చినా సరే చేసి పంపించేశాడు అంతే. నీకు విశ్వాసం లేదు, నేను నీకు చేయను, 7 వారాలు రా, ఈరోజు అవ్వదు అని ఎక్కడ అనలేదు ఆయన. ఆన్ ద స్పాట్లో టక్ చేసి పంపించేశాడు ఆయన. డిలే ఉందా అసలు యేసు ప్రభు దగ్గర? ఎప్పుడైనా డిలే ఉందా? డిలే లేదు. రావడం వెళ్ళిపోవడమే, చేసుకుని వెళ్ళిపోవడం. అంతెందుకు, వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే ఏమొచ్చేసింది ఇక్కడ? స్వస్థత వచ్చేసింది. అది విశ్వాసం మీద బేస్ అయి ఉంటుంది, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.
నీకు విశ్వాసం ఉంటే ఇంట్లో ఉన్న స్వస్థత కలుగుద్ది. ఒకవేళ దేవుడు నేను పరీక్షకు సిద్ధపరిస్తే స్వస్థత అంత వెంటనే రాదు, దానికి టైం పడుతుంది. ఒకవేళ స్వస్థత రాకపోయినా అసలు సిసలైన స్వస్థత ఎలాగూ ఉంది మనలో. ఏంటది? క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణ. అది మన బుద్ధికి స్వస్థత. అందుకే బైబిల్ గ్రంథంలో స్వస్థ బుద్ధి అనే మాట వ్రాయబడింది. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. అంటే బుద్ధికి స్వస్థత. దేనికి స్వస్థత? బుద్ధికి స్వస్థత. ఏమంటే శరీరానికి మాత్రమేనా స్వస్థత? బుద్ధికి కూడా కావాలా? ఏమా, బుద్ధికే ముఖ్యంగా కావాలి. శరీరానికి రోగం ఉండి ఆ తగ్గక మనం చచ్చిపోయినా పరలోకానికి ఆటంకం లేదు. కానీ బుద్ధికి రోగం ఉండి స్వస్థ బుద్ధి కలగకుండా రక్షణ పొందకుండా చచ్చిపోతే పరలోకంలో నీకు ఎంట్రీ ఉండదు. కాబట్టి ఆత్మీయ స్వస్థత ముఖ్యం శారీరక స్వస్థత కంటే కూడా. అర్థమైందా? నీ విశ్వాసము నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. వ్యక్తులు కాదు. డబ్బా కొట్టుకునే వాళ్ళని నమ్మకండి. యేసుప్రభు ఎప్పుడూ డబ్బా కొట్టుకోలేదు. యేసుప్రభు ఎవరితోనే ఏమీ చెప్పక సుమి అనేవారు ఆయన. అంతే కదా, ఆయనకి పబ్లిసిటీ ఎందుకు? ఆయనకు అవసరం లేదు. అర్థమైందా? ఎవరికి ఏం చెప్పకు. ఒక ఆయన అన్నాడు కదా రోజు వాక్యంలో, ఎవరితో ఏమీ చెప్పొద్దని యేసుప్రభు ఎందుకు అన్నాడో తెలుసా? అలాగంటే ఎక్కువ చెప్తారని అన్నాడట. అసలు అర్థం ఉందా? అలాగంటేనట్టు ఏం చేస్తారట? రివర్సల్ వెళ్ళి ఎక్కువ చెప్తారట. అందుకని యేసుప్రభు స్ట్రాటజీ ప్లే చేశారట. ఆయన స్ట్రాటజీలు ప్లే చేసేవాడా? సిన్సియర్గా మాట్లాడేవాడా? అంతేనా? యేసుప్రభు స్ట్రాటజీలు ప్లే చేస్తాడా? అలాంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన సిన్సియర్గా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్. అయితే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే తప్ప నేను ఇలా చెప్తే అలా చేస్తారు కదా, అలా చెప్తే ఇలా చేస్తారు కదా, అంటే ఇవ్వద్దంటే ఇస్తారు కదా, ఇవ్వమంటే ఇవ్వరు కదా, చేయొద్దంటే చేస్తారు కదా, చేయమంటే చేయరు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ యేసుప్రభు వారిది కాదు. అంటే ఇంక ఏదో రకంగా వాళ్ళకు అనుకూలంగా దాన్ని తిప్పుకోవాలనుకున్నప్పుడు చెయ్యొద్దంటే ఎక్కువ చేస్తారని, చెప్పొద్దంటే ఎక్కువ చెప్తారని ప్రభు అలా చెప్పాడు. లేవయ్యా, ఇదో మర్మం, మా కర్మం. యేసుప్రభు స్ట్రైట్గా చెప్పారమ్మా, ఇంక నువ్వు ఎవరితోనేమి చెప్పొద్దు, నీకు అయిపోయిందిగా, నీ విశ్వాసం వల్ల నువ్వు స్వస్థపరచబడ్డావు, యూ కెన్ గో అన్నాడు. యూ కెన్ గో, వెళ్ళు, హ్యాపీగా వెళ్ళిపో అన్నాడు. సో విశ్వాసపు స్థాయి పెరిగేలా చూసుకోండి. మీ జీవితంలో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని తిట్టుకోకండి. ఎందుకో చెప్పనా? అవి వచ్చినప్పుడే మీ బలం ఏంటో మీకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీ జీవితంలో శ్రమలు, హింసలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుణ్ణి కానీ, జీవితాన్ని కానీ, ఆ కష్టాలు కన్నీళ్ళని కానీ, మీ బతుకుని కానీ, మిమ్మల్ని కానీ అస్సలు తిట్టుకోకండి. ఎందుకు తిట్టుకోవద్దు అంటున్నానంటే, ఆ కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు నిన్ను మరింత 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 రాటుదేలేలాగా చేసి పోరాట పటిమను నీకు అనుగ్రహించి విశ్వాసమందు భాగ్యవంతురాలిగా, భాగ్యవంతుడిగా నిన్ను తీర్చిదిద్దుతాయి. అవి నీకు మంచివే. అవి ఏవీ లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. అవి ఉంటేనే నీ పవర్ ఏంటో నీకు అర్థం అవుద్ది. అవునా కాదా? అవునా? అందుకే ఒక మంచి పాట రాశాను పాటల పుస్తకంలో. ఆ పాట నెంబరు క్రీస్తు యేసునందు సద్భక్తితో. పాటల పుస్తకాలు ఉన్నాయి అందరి దగ్గర. ఒకసారి చూడండి ఆ పాట, ఒక చరణం పల్లవి పాడుకుందాం. అందులో ఆ పాటలో ఎంత మంచి విషయాలు రాశానంటే, పాట నెంబర్ 13, పేజీ నెంబర్ కూడా 13 లక్కీగా. పాట నెంబర్ 13, పేజీ నెంబర్ 13లో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు శత్రువులుగా, కపట సహోదరులే నీకు విరోధులుగా మారినా, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, మారినా, మరణం కోరినా, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతునివైతివి, దేవసుతునివైతివి, క్రీస్తు యేసునందు సద్భక్తితో.
బ్రతకాలనుకుంటే ఆసక్తితో. ఈ పాటలోని ప్రతి మాటలో నేను చెప్పిన భావం మీకు కనబడుతుంది. మీకు కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయని ఎప్పుడు బాధపడొద్దు, వస్తుంది. అవన్నీ మన మేలు కోసమే. అందుకే మొదటి చరణంలో సాటి అయిన సహాయమే అపాయంగా మారిన యోబు భార్య వలె నీ పతనం కోరిన, కట్టుకున్న వాడే నిన్ను కొట్టి తిట్టి విడిచిన, కన్న బిడ్డలందరూ కసాయిలుగా మారిన, సొంత మామ అల్లునిపై విషపు చూపు నిలిపెన, దావీదును చంపగోరి సౌలు బయలుదేరెన, బంధుగణమెరా బంధులుగా మారి పొడిచిన, సత్క్రియలను ద్వేషించే జనములు పగబూనిన, ఈ లోకమందు నీవు పాఠశాలిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా, ఉలిదెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో. సో ఈ పాటలో నేను రాసిన లైన్స్ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే, ఉలిదెబ్బ తగలకుంటే శిల్పం ఎక్కడొస్తుంది అంటే, ఒక శిల శిల్పంగా మారడానికి ఉలి చేసిన గాయాలు కూడా ఉపయోగపడ్డాయి. ఆ ఉలి గాయాలు ఉపయోగపడినప్పుడు, ఆ దెబ్బలు తిన్నప్పుడు, ఆ బాధలు భరించినప్పుడు శిల్పంగా మారానన్న సంతోషం వీటన్నిటినీ మరుగు చేసేస్తుంది. వీటన్నిటినీ మరుగు చేసేస్తుంది శిల్పంగా మారానన్న సంతోషం. కష్టం లేకుండా ఏది మన తలుపు తట్టదు, ఏ విజయం మన తలుపు తట్టదు. ఇరుకులు, ఇబ్బందులు లేకుండా ఏది మన సొంతం కాదు. ఒక మాట చెప్పనా, ప్రభువా ఈ కష్టాలు తీసేయి అని కాదు మనం చేయాల్సింది ప్రార్థన. ప్రభువా ఈ కష్టాలు తట్టుకొని, నిలబడి, ఎదుర్కొని, పోరాడి, గెలిచి విజయం సాధించగలిగే ధైర్యాన్ని నాకు ఈ తండ్రి, అలాంటి విశ్వాసాన్ని నాకు అని అడగగలగాలి తప్ప, ఈ కష్టాలు తీసేయి, కన్నీళ్ళు తీసేయి అంటే మనకి పశువులకి తేడాలా? మనం మనుషులం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగే పోరాట పటిమ మనలో ఉండాలి. వీక్ అయిపోకూడదు, కరిగిపోకూడదు, గట్టిగా నిలబడాలి. కరిగిపోయావనుకో ఎందుకు పనికిరావు. ఇప్పుడు గుడ్డు ఉందా, గుడ్డు అలా వదిలేస్తే ఏమైపోద్ది? పగిలిపోద్ది, అంతేనా? అలా వదిలేస్తే ఏమైపోద్ది? పగిలిపోద్ది. జస్ట్ ఇలా ఈ హైట్ నుంచి ఈ టేబుల్ మీద పడితేనే గుడ్డు ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఆ గుడ్డు తీసుకెళ్ళి నీళ్ళలో పడి, నీళ్ళలో పడితే ఆ నీళ్ళ కింద మంట పెట్టు, మంట పెడితే ఆ నీళ్ళలో గుడ్డు ఏమైపోద్ది? మరిగిపోద్ది. మరిగిపోయి మరిగిపోయి ఉడికిపోద్ది. ఇప్పుడు ఆ గుడ్డెలా పడి పగిలిపోయి మొక్కలైపోయి అందులో ఉన్నదంతా బయటకు వచ్చిందా? అవలా. ఆ పైన ఉన్న పెంకు మాత్రం పగులుతుంది, లోపల ఉన్నదంతా ఎలా ఉంది? గట్టిగా తయారైంది. ఎందుకట? వేడివేడి నీళ్ళలో మరిగింది. వేడివేడి నీళ్ళలో మరిగిన తర్వాత దాని ఆకారాన్ని మార్చుకుంది. అంటే భయంకరమైన విపత్తు, శోధన, కష్టం, కన్నీళ్లు వచ్చినప్పుడు ఒక గుడ్డే స్ట్రాంగ్గా మారడానికి ప్రయత్నించి తన ఆకారాన్ని మార్చుకుంటుంటే, మనిషివి రోజు గుడ్లు తిని మనిషివి, గుడ్లు పులుసు వేసుకుందామా, గుడ్లు ఏపుడు వేసుకుందామా, గుడ్లతో ఆమ్లెట్ వేసుకుందామా అనుకునే మనిషివి, నువ్వు అంతకంటే స్ట్రాంగ్గా ఆ నీళ్ళలాగా నీ కష్టాలు నిన్ను మరిగిస్తున్నప్పుడు మారలేవా? ఆ నీళ్లు మరిగినట్టుగా నీ కష్టాలు, కన్నీళ్లు నిన్ను శోధనలో మరిగిస్తున్నప్పుడు అందులో నువ్వు కూడా స్ట్రాంగ్గా మారాలి. అలా స్ట్రాంగ్గా మారి వాటిని ఎదుర్కోగలిగే ధైర్యాన్ని సంపాదించుకుంటే అప్పుడు కదా నువ్వు హీరోవి. దట్ ఈస్ ద రియల్ విక్టరీ. అది కదా నిజమైన విజయం అంటే. అలా కాకుండా
నేను వెంటనే పగిలిపోతానంటే పగిలిపో, ఆ రోజుతో నీ చరిత్ర చచ్చిపోయింది, అయిపోయింది అంతే. నాకు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూస్తుంటే ఎంత చిరాకు వస్తుందంటే, చావడానికి ఉన్న ధైర్యంలో పావు వంతు బతకడానికి పెట్టుంటే నిన్ను మించినోడు లేకుండా అయిపోతావు ఈ భూమి మీద. చావనాకు ఉపయోగించుకున్న ధైర్యంలో బతకడానికి ఎంత పావు వంతు పెట్టు, నిన్ను మించినోడు ఉండడు. అలా తయారవుతావు, అంత స్ట్రాంగ్గా తయారవుతావు. కానీ ఇంక నా వల్ల కాదండి, ఏంటదా ఇంకా నా వల్ల కాదు, ఇంకా మరి ఏం చేస్తా, నేను ఇప్పుడు పెనం మీద ఉన్నానండి, పొయ్యిలో దూకేస్తానండి అర్జెంటుగా. దూకే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? పెనం మీద నుండి ఎక్కడికి వెళ్తావు? పెనం మీద వేదన తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళావు? పొయ్యిలోకి వెళ్తావా? బుద్ధి ఉండక్కర్లా. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని వ్రాయబడింది. బాధలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినా కూడా తట్టుకొని నిలబడండి. యేసుక్రీస్తు నేర్పించింది అదే కదమ్మా. ఆ శిలువ మీద అంత వేదన అనుభవించకపోతే మూడో దినాన మృత్యుంజయుడే తిరిగి లేచి నేటికి మనందరి చేత కీర్తింపబడేవాడా, నేటికి మనందరి చేత ఆరాధింపబడేవాడా? ఆయన శిలువ మీద అంత వేదన భరించాడంటే మరి నన్ను పూలు నడుచుకోండి, నేను మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్తున్నాడు కదా. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఏ మాదిరి? శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తుని చూసినప్పుడు మూడో దినాన మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు నీకు కనబడాలి కదా. ఆ వేదన అనుభవించబట్టే కదా అంత గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాడు ఆయన. ఆ బాధను అనుభవించబట్టే కదా అంతమందిని సంపాదించుకోగలిగాడు ఆయన. ఆ బాధ వేదన వద్దు అనుకుంటే ఆయన మృత్యువుని జయించలేకపోయేవాడు. ఈరోజు వేలాది లక్షలాది మంది ఫాలోవర్స్ ఆయనకు ఉండేవారు కారు. ఆయన నేర్పించిన ఆ రీజన్ ఒక్కటి నీకు అర్థమైతే చాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడి రాతి గుండెలాగా మారాలి. ఇంతకంటే ఏమైనా చేయగలవా అని అడగగలగాలి ఆ కష్టం ముందు నిలబడి. అంతే కదా, ఇంతేనా? ఇంకేమైనా చేయగలవా? ఇంతకంటే ఏమైనా చేయగలవా? ఇంతకంటే నలిపేయగలవా? ఇంతకంటే చంపేయగలవా? ఇంతకంటేనా ఇంకేంటి అని అడగగలగాలి. అలాంటి స్థాయి సామర్థ్యం ఎప్పుడైతే నీకు వచ్చిందో కష్టం వీక్ అయిపోద్ది. కష్టం ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. అందుకే ఏమన్నారు? రాటు దేలడం అన్నారు. ఏంటట? రాటు దేలడం. చూడండి, చాలామంది చేతులు ఈ అంతా ఎలా ఉంటాయి? కాయలు కాసేసి ఉంటాయి. అంతేనా? మీరు ఎప్పుడైనా ఈ కమ్మర పని చేసే వాళ్ళని చూడండి, చేతిలో సుత్తు ఉంటుంది, కొడతా ఉంటారు. అదే కత్తులు చేసేవాళ్ళు, పొడవలు చేసేవాళ్ళు, ఈ పారలో గుణపాలు చేసేవాళ్ళు ఉంటారు కదా. దాని ఏదో అరికమ్మర ఏదో అంటారు. ఆ పని చేసేవాళ్ళు నిత్యం మంట దగ్గర చేస్తారు పని. కొలిమిలో కాలుతా ఉంటుంది ఇనుము. దాని మీద దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడతా ఉండాలి. ఎందుకంటే సాగాలంటే కాల్చి కొట్టాలి. మామూలుగా ఉన్నప్పుడు సాగదంట. ఏం చేసి కొట్టాలి? కాల్చి కొట్టాలి. కొట్టేటప్పుడు వాళ్ళ చేతులు ఫస్ట్ టైం కొట్టినప్పుడు నీటి బుగ్గల్లాగా అయిపోతాయి. అంటే ఇవన్నీ నీళ్ళ పొక్కుల్లా వచ్చేసి పగిలితే మంట కాలిన పొక్కుల్లాగా అయిపోతాయి చేతులన్నీ. లెక్క చేయకుండా 2వ రోజు కొడతారు, 3వ రోజు కొడతారు, నెల కొట్టారు, 2 నెలలు గడిచాయి, సంవత్సరం గడిచింది. ఇప్పుడు వెళ్ళి చేతులు చూడండి, నీళ్ల పొక్కులు ఉండవు. కాయ కష్టంతో వచ్చినటువంటి బలమైన రాటు తేలిపోయిన చేతులు ఉంటాయి. ఇప్పుడు ఆ చేతుల మీద సూదుగుచ్చినా నొప్పి రాదు. ఆ చేతికి నొప్పి అనేదే తెలీదు. ఎందుకు నొప్పి తెలియట్లేదు? రాటు తేలిపోయింది. అదే కష్టాన్ని, అదే శ్రమను మళ్ళీ 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 ఎదుర్కొని గెట్ అవుట్ అన్నదంతే. అలాంటి బలమైన విశ్వాసపు స్థాయి నీలో నాలో రావాలని దేవుడు కోరుతున్నాడు. నా పిల్లలు బలవంతులుగా ఉండాలి. క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్మో అన్నాడు తిమోతితో. బలహీనుడు వైపు అన్నాడా? ఏమన్నాడు పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ? క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము. నీకు వచ్చే కష్టాలు నిన్ను మరింత స్ట్రాంగ్గా మార్చాలి. నీ జీవితంలో ఈరోజు ఏవైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో అవి నిన్ను మరింతగా ఏం చేయాలి? స్ట్రాంగ్గా మార్చాలి. నీకు ఇంకా 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 బలాన్ని తీసుకురావాలి, ఇంకా ఓర్పు తీసుకురావాలి, ఇంకా సత్తువ తీసుకురావాలి. అక్కడి నుంచి నీ విజయం మొదలవుతుంది. అర్థమైందా? చక్కటి ఫలితాలు చూడగలుగుతావు జీవితంలో. ప్రతి చిన్నదానికి డేలబడిపోతుంటే, ప్రతి చిన్నదానికి కుంగిపోతుంటే, ప్రతి చిన్నదానికి నేను ఎందుకు పనికిరాను, అయిపోయింది అనుకుంటే ఇంకేం చేయలేవు నువ్వు లైఫ్లో. ఏం చేయలేవు. అలా ఓడిపోతూ చస్తూ బతకాలి. ఎవడైతే ఓటమిని గెలవడానికి ప్రయత్నిస్తాడో వాడు ధన్యుడవుతాడు. కష్టాన్ని అధిగమించిన వాడు గొప్పవాడవుతాడు.
కన్నీళ్లను పంటి బిగువన దాచిపెట్టి విజయం కోసం పరిగెత్తిన వాడు హీరో అవుతాడు. ప్రతి దానికి బెంగపెట్టేసుకుని కుమిలిపోతే లైఫ్లో ఏది సాధించలేవు, గుర్తుపెట్టుకో. ఒక్కోసారి ఫెయిల్ అవుతాం, మరి ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వడం తెలుస్తుంది. ఆ చేదు తెలిస్తేనే తీపి విలువ అర్థం అవుద్ది, అంతే కదా. ముందు జీవితంలో ఏం చూడాలి? చేదు ఏంటో చూడాలి. చేదు తెలిస్తే అప్పుడు తీపి విలువ అర్థం అవుద్ది. చేదు తెలియకుండా తీపి విలువ ఎప్పటికీ అర్థం కాదు. నేను చాలామంది నిందించి ఉంటారు, నేను చాలామంది అవమానించి ఉంటారు, నేను చాలామంది ఎందుకు పనికిరావు అని ఉంటారు, నేను చాలామంది అసహించుకుని ఉంటారు. అరే నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి, వేస్ట్ రా, నువ్వు ఎందుకు పనికిరావురా. ఒకసారి అమ్మా నాన్నలు కూడా అంటుంటారు. అలాగే మన దౌర్భాగ్యం కొద్దీ వాళ్ళు అనుకున్న వెంటనే వాళ్ళకి ఏదో కొండలా కనబడాలి. కొంతమంది తల్లులకి తండ్రులకి ఏదో చిన్న ఫెయిల్ అయ్యారంటే చాలా పిల్లల్ని పట్టుకుని ఏమంటారు, నువ్వు వేస్ట్ హే, నువ్వు ఎందుకు పనికిరావు, నీ మీద అనవసరంగా ఎంత పెట్టుబడి పెట్టేశాను, నువ్వు దరిద్రానివి, నువ్వు మా ఇంట్లో చెడబుట్టావు, నువ్వు ఆడిని చూడు ఈయన చూడు అంటారు. రేపొద్దున పిల్లలు గొప్పోళ్ళు అయిపోయి పైన కూర్చుంటే ఈ మాటలన్నీ నీకు గుర్తొచ్చి సిగ్గుపడిపోతావు. అందుకే ఎప్పుడు ఎవరిని హీనంగా చూడకూడదు. దావీదుని అలాగే చూశారు. చివరికి దావీదు తండ్రి కూడా నా దృష్టిలో చాలా తప్పు చేశాడు. అతను ఎంత తప్పు చేశాడో తెలుసా? దావీదు తండ్రి యెష్షయి సమూయేలు అడుగుతున్నాడంట, బాబు ఇంకెవరిని ఉన్నారా, అయిపోయిందా మొత్తం లిస్ట్ అంటే. అప్పుడు ఇంకెవరున్నారా, మనకి ఎవరన్నా ఉన్నారా అన్నట్టు ఇంకోడు ఉన్నాడండి. ఓయ్ మరి అంతే కదా, ఆ లెక్కల్లో లేడు పాపం పిల్లడు, కనీసం జ్ఞాపకాల్లో లేడు తండ్రికి. ఇంకోడు ఉన్నాడండి, నాకు ఇంకో కొడుకున్నాడు, ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో తిరుగుతుంటాడండి. ఆడు రాజు ఏమో అలా రాజులాగా ఉంటాడండి, ఆడు అంత బూజులాగా ఉంటాడు, ఆడు రాజేం కాదండి, ఆడేం పనికిరాడు అన్నట్టు తండ్రే. అప్పుడు బాబయ్య ఇంకొకరిని పెట్టుకొని రొద్దంతా తీసుకొచ్చి నా ముందు పెట్టావా, ఇదంతా రొద్దంటిది, వేస్ట్ అంటిది, ఇదేమి స్క్రాప్, ఇది అసలు యెహోవా కోరుకోలేదు వీళ్ళని, గెట్అవుట్ అని చెప్పు. ముందా పిల్లోడు ఎవరున్నాడు, ఆ పిల్లోడిని పిలిపించంటే అప్పుడు వచ్చాడు మహానుభావుడు. అప్పుడు స్వరం వినబడుతుంది, నేను కోరుకునేవాడు ఇతడే, అందరూ హీనంగా చూసినా నేను మాత్రం ఇతన్ని చాలా గొప్పగా చూస్తున్నా, సో నేను కోరుకున్నది ఇతన్నే వేసేయి, అభిషేకం చేసేయి అన్నాడు. అప్పుడు అభిషేకం చేశాడు సమూయేలు. సో కాబట్టి నిన్ను ఎంతమంది ఎంత హీనంగా చూసినా డోంట్ కేర్, ఎవరినే పట్టించుకోకు. నీ విజయం వైపు అడుగులు వై, విశ్వాసంతో నిలబడు, విశ్వాసంతో కార్యాలు జరుగుతాయి. ఎప్పుడూ నీ మైండ్లో విశ్వాసం తగ్గకుండా చూసుకో. ఒక రౌండ్ పెరగాలి తప్ప ఏమవ్వకూడదు, తగ్గకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. యేసుప్రభు వారు తెల్లవారుజామున నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. అద్భుతంలో అదొక అద్భుతం, అద్భుత కార్యాల్లో అదొక అద్భుతం. నీళ్ళ మీద నడుచుకుంటూ పడవ దగ్గరకు వస్తున్నారు. పడవలో జాలరులైన శిష్యులు ఉన్నారు. నీళ్ల మీద నడవడం అనేది అసాధ్యం, అసంభవం అని వాళ్ళకి తెలుసు. అది కూడా అలల మీద, అలలు లేస్తూ ఉండప్పుడు. అప్పుడు చూసి వెంటనే ఏమన్నారంట, భూతం బాబోయ్ అన్నారంట. ఎవరిని? ప్రభువుని. అయ్యి బాబోయ్ భూతం వస్తుంది, నీళ్ళ మీద నడుచుకుంటూ భూతం వస్తుంది అన్నారంట. అప్పుడు ప్రభు అన్నారు, అరే నాయనా, భూతాలుగా దెయ్యాలు కాదు, నేనే రా నాయనా అన్నారు ప్రభు. నేనే అన్నారు. అప్పుడు పేతురు గారు అంటాడంటే ఒక అడుగు ముందుకేసి, ప్రభువా నువ్వే అయితే నేను నీకు టెస్ట్ పెడతా. ఏంటా టెస్ట్? నేను కూడా నీలాగా ఆ వాటర్ మీద నడవగలిగే, అలల మీద నడవగలిగే శక్తిని నాకు ఇవ్వగలవా అని అడిగాడు. ఓకే యూ కెన్ కమ్ అన్నాడు, యూ కెన్ ప్రొసీడ్, రా అన్నాడు. అప్పుడు పేతురు నీళ్ళలోకి దిగాడు. ఆశ్చర్యం ఏమిటంటే పేతురు తేలాడు, మునిగిపోలేదు. ఆశ్చర్యం ఏమిటంటే పేతురు మునిగిపోలేదు, నడుస్తున్నాడు. 1 అడుగు వేశాడో, 2 అడుగులు వేసాడో, 3 అడుగులు వేసాడో, 4 అడుగులు వేసాడో, మొత్తం మీద ఏం చేస్తున్నాడు? నడిచాడు. ప్రభువుని ఇంకొంత దూరంలో ఉండగా సమీపిస్తున్నాను అనుకునే టైంలో సడన్గా ఒక అల లేచింది. ఆ సముద్రం మీద ఒక అల లేచింది. అల రాగానే దడబుట్టింది. అల పైకి లేవగానే అలా ఇతనిలో ఉన్న విశ్వాసం కిందకి తగ్గి ఇంకా నా పని అయిపోయింది బాబోయ్ అనుకున్నాడు, మునిగిపోవడం మొదలెట్టాడు. చూసారా, చావు ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? భయం ఎక్కువైనప్పుడు వస్తుంది. అర్థమైందా? మీరు ఎప్పుడైతే పట్టు వదిలేస్తారో ప్రాణం వదిలేద్ది. పట్టు వదలకుండా నిలబడండి, ప్రాణం వదలదు. గుర్తుపెట్టుకోండి, పట్టు వదిలేవా ప్రాణం వదిలేస్తుంది.
గట్టిగా పట్టుబట్టి నిలబడు, ప్రాణం వదలదు. నేను గతంలో కూడా చెప్పాను ఒక న్యూస్. ఒక వ్యక్తి ఆ ఘాటి ప్రాంతాల్లో లారీ మీద వెళ్ళిపోతున్నాడు. లారీ డ్రైవర్ లైట్లు పనిచేయట్లేదు సరిగా, కొంచెం డిమ్గా వెలుగుతున్నాయి కానీ సరిగా ఎలగట్లేదట. ఎదురుగా ఒక లారీ ఊచలో ఉన్న లారీ ఆపేసి ఉంది, పక్కన పెట్టేశాడు. ఇతను ఆ వేగంలో చూసుకోకుండా వెళ్ళి లారీని కొట్టేశాడు. గొంతులోకి దిగిపోయినాయి 2 ఊసలు, ఐరన్ చువ్వలో గొంతులోకి దిగిపోయినాయి. గొంతులోకి దిగిపోతే ఇటు నుంచి ఇటు వచ్చేసిందట ఒక చువ్వ. వచ్చేస్తే ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. రాత్రి వేళ ఏం చేశాడు తెలుసా? రివర్స్ గేర్ వేసాడంట. రివర్స్ గేర్ వేసి బండిని వెనక్కి పోనిచ్చాడు. చువ్వ బయటకు వచ్చింది. తన దగ్గర ఉన్న టవల్ తీసుకున్నాడు, గొంతు చుట్టూ బిగించి కట్టాడు. అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. నేను షాక్ అయ్యాను అసలు ఆ వార్త చదివినప్పుడు. ఏం మనిషివురా నాయనా నువ్వు! బతకాలనే కసి, బతకాలనే పట్టుదల, చావకూడదు, ఎలాగైనా సరే నేను బతికి తీరాలి. నాకు తెలిసి ఏ కూతురో కొడుకో భార్యో ఎవరో ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసమైనా నేను బతకాలనుకున్నాడో, లేకపోతే నా కోసమే నేను బతకాలనుకున్నాడో, ఎట్టి పరిస్థితుల్లో బతికి తీరాలనుకున్నాడు. ఆ మృత్యువును గెలిచి పోరాడి బయటకు వచ్చాడు, గెలిచాడు, బతికాడు. చూడండి, నేను పట్టు వదిలేస్తానంటే ఇంకేమీ లేదు, ఆ రోజుతో అయిపోద్ది. కానీ గట్టిగా పట్టుకుంటాను అంటే ఓటమి కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేసి పారిపోద్ది. అలా ధైర్యంగా నిలబడాలి. అదే ప్రభు బోధించింది మనకి. నాయన మీ కష్టాల్లో ధైర్యంగా ఉండండి, మీ కన్నీళ్లలో ధైర్యంగా ఉండండి. ఏమంటాడు తెలుసా? శ్రమలు అనుభవించిన యేసును జ్ఞాపకం చేసుకో అన్నాడు పౌలు భక్తుడు. అన్నాడా లేదా? శ్రమలు అనుభవించిన క్రీస్తును జ్ఞాపకం చేసుకో. మీ కొరకు మరణించి శ్రమలు అనుభవించిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఆయన క్రీస్తు యేసు లాంటి మనస్సుని మీరు కూడా కలిగి ఉండండి, దాన్ని మీరు ధరించుకోండి అన్నాడు. ఆయుధంగా ధరించుకోండి అన్నాడు. అదే పాటలో కూడా రాశాను, ఆ మనసును ఆయుధంగా ధరించరా అని రాశాను. సో అలాంటి దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి తప్ప కరిగిపోయేలాగా ఉండకూడదు. ఏంటి ఎంతకాలం కరిగిపోతావు? దృఢంగా మారు. దృఢంగా మారితేనే నీ విశ్వాస జీవితంలో బలంగా నిలబడితేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, ఏదైనా ఎదుర్కోగలుగుతావు, జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని తట్టుకొని నిలబడగలుగుతావు, నువ్వు అనుకున్న నిత్య జీవం వరకు వెళ్ళగలుగుతావు. ప్రతిదానికి కృంగిపోయి, ప్రతిదానికి కుదేలైపోయి, ప్రతిదానికి బెంబేలు ఎత్తిపోయి ఇంకా అయిపోయిందండి, ఇంకేమీ లేదండి అంటే ఇంకేమీ లేదు. నువ్వే అన్నావు అలా ఏమీ లేదని. ఉందంటే ఉంది, లేదంటే ఏమీ లేదు. కాబట్టి నీ మనస్సులో చైతన్యాన్ని నింపుకో, నీ మనస్సులో ధైర్యాన్ని నింపుకో, నీ మనస్సులో విశ్వాసాన్ని నింపుకో. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? తొనకనిదై ఉండాలి, తొట్టిల్లనిదై ఉండాలి. అబ్రహాము లాంటి విశ్వాసమై ఉండాలి. ఆయనను సంపూర్ణంగా విశ్వసించాడు. 100 ఏళ్ల వయస్సులో కూడా కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేరింది. పేతురులాగా బలహీనపడ్డాం అనుకో, అక్కడ ప్రభు అంటారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నారు. అంతేనా అన్నారు? చదవండి ఒకసారి, చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమంటున్నారు? ఆయన ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాడంట. ప్రభువా నన్ను రక్షించమని కేకలేస్తున్నాడు. అసలు ఎందుకు? 28వ వచనంలో ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను అంటే కొంత సమయం, కొన్ని అడుగులు బాగానే పడ్డాయి వాటర్ మీద. తేలుతున్నప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తూ నడవాలి కదా, అవునా? ఎంజాయ్ చేస్తూ నడవాలా? అమ్మయ్యా అనుకోవాలి కదా. కానీ అలాగ అనుకోలా. నడిచాను కానీ గాలిని చూసి భయపడ్డాడంటే. గాలి గట్టిగేసేసరికి అలలు లేస్తాయి కదా. మరి గాలి గట్టిగేస్తే సముద్రం ఊగుతుంది, అలలు లేస్తాయి. అలా లేవాలంటే గాలి రావాలి. ఎప్పుడైతే గాలి గట్టిగేస్తుందో భయపడ్డాడంట. భయపడి, అది ఒకటి రాసుకోండి. భయపడి అంటే ఏంటి? అది ఏమన్నా వాటరా తాగడానికి? భయం ఎలా ఉంటుంది చెప్పండి? భయం ఎలా ఉంటుంది? దానికి రూపం ఉందా? లేదు. భయం ఎవరు సృష్టిస్తారు?
ఎక్కడ తయారవుద్ది భయం? ఏ కంపెనీలో తయారవుద్దమ్మా భయం? ఏంటి? మన కంపెనీలోనే. ఎక్కడుంది కంపెనీ అది? ఇగో ఇక్కడ ఉంది, దిక్మాల్ కంపెనీ. ఇదే కంపెనీలో ధైర్యం కూడా తయారవుద్ది, తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఇదే కంపెనీలో ధైర్యం కూడా తయారవుద్ది, ఇదే కంపెనీలో భయం కూడా తయారవుద్ది. కానీ మన దరిద్రం ఏమిటంటే ఎప్పుడు ఈ పక్క భయాన్ని ఓపెన్ చేసి భయాన్ని తయారు చేసే ఫ్యాక్టరీని ఎక్కువ ఓపెన్లో పెడతాం, ధైర్యాన్ని తయారు చేసేదాన్ని అసలు ఓపెన్లో కూడా పెట్టం, దానికి తాళం వేసి కూర్చుంటాం. అంతే మరి. అరే విలువైన ప్రోడక్ట్ నీలో తయారవుతుంది, దాన్ని సృష్టించుకోవచ్చు కదా. భయాన్ని తయారు చేయొద్దు, ధైర్యాన్ని తయారు చేసుకో. నీ లోపలే పడుద్ది భయమైనా ధైర్యమైనా. అవి ఎక్కడో గాల్లోంచి వచ్చి నీలో దూరం. అర్థమైందా? ఏం తింటే భయం వస్తుంది, ఏం తింటే ధైర్యం వస్తుందని చెప్పండి. కందిపప్పు తింటే ధైర్యం వస్తుంది, పెసరపప్పు తింటే భయం వస్తుందని చెప్తారా? ఏం తిన్నా ధైర్యము రాదు, ఏం తిన్నా భయము రాదు. భయం ధైర్యం తిండిని బట్టి వచ్చేవి కావు, భయం ధైర్యం మనం సృష్టించుకుంటే వచ్చేవి. భయానికి సృష్టికర్త తమరే, ధైర్యానికి సృష్టికర్త తమరే. మీ లోపల మీరు తీసుకునే నిర్ణయాలే వాటికి సాధనాలు. సో ఇతను భయపడి అనే పదం రాయబడింది. భయపడి, ఆయన భయపడ్డాడు గనుక నీళ్లలో మునిగిపోవడం మొదలైంది. ఒకవేళ భయపడకపోతే వాట్ నెక్స్ట్? నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవాడు ఎంజాయ్ చేస్తూ కదా. భయపడి నీళ్లలో మునిగిపోయాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలేశాడు. వెంటనే యేసు చేయి చేప ఆయన పట్టుకొని అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ఏం తగ్గిందన్నాడు? మీటర్ ఏం తగ్గిందమ్మా? అది విషయం. మీ మీటర్ విశ్వాసంలో టాప్లో ఉండాలి. ఆ మీటర్లో విశ్వాసం తగ్గిందా, విశ్వాసం తగ్గిందా, భయపడతావు, మునిగిపోతావు, ఓడిపోతావు, చచ్చిపోతావు. విశ్వాసం పెరిగిందా, భయపడవు, ఓడిపోవు, గెలుస్తావు, చచ్చిపోవు, జీవిస్తావు. ఏది కావాలో నిర్ణయం నీదే. టేక్ యువర్ ఓన్ డెసిషన్. అటు వెళ్తావా, ఇటు వెళ్తావా, దేనికి ఓటేస్తావు, దేన్ని పిక్ చేసుకుంటావు, ఏ ఆప్షన్ తీసుకుంటావు? ధైర్యంగా ఉందామా? ఇంత ఎవడైనా సరే మనల్ని ఏం చేయగలడు చెప్పండి? మహా అయితే చంపేస్తాడు, అంతేనా? అంతేనా? ఇంకా అంతకుమించి ఏమైనా చేయగలరా? ఏ రోగం వచ్చినా సరే మిమ్మల్ని ఏం చేయగలదు? మహా అయితే చంపేస్తావు, అంతేనా? ఇంకేమైనా చేయగలవా? ఆ చావేనండి భయం మాకు. సరే, ఆ చావే భయం. ఎప్పటికీ చావా? ఎప్పటికీ చావా? ఎప్పుడు ఇలాగ ఉంటావా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? అంటే ఇప్పుడు చావకూడదండి. 100 ఏళ్ళు వచ్చిన తర్వాత అయితే చచ్చిపోయిన పర్లేదండి. 100 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వేమంటావు తెలుసా? చావు అంటే భయం అండి అంటావు. అంటావనవా? నువ్వు సృష్టించుకున్నావు. చావు అంటే భయం అని నువ్వు అనుకుంటున్నావు. ఏమో చావు ఇంకా కమ్మగా ఉంటుందేమో, ఎవడో తెలుసు? చస్తే కదా తెలిసేది చావు ఎలా ఉంటుందో. వయసైనా చావు ఇంకా హ్యాపీగా ఉంటుందేమో, చావు తర్వాత ఇంకా ఆనందంగా ఉంటుందేమో, చావు తర్వాత ఇంకా సంతోషంగా ఉంటుందేమో, ఎవడో తెలుసు? ఆ చావు వచ్చాక కదా చూద్దాం, అప్పుడు చూద్దాం, అందాక హ్యాపీగా బతుకుదాం. అంతేనా? అంతేనా కాదా? ఆ చావు వచ్చాక చూద్దాం ఎట్టుంటుందో. దానికి భయపడమని ఎవడు చెప్పాడు? దానికి భయపడాల్సినంత పని ఉంది. ధైర్యంగా ఉందాం. ఆ చావు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొందాం, దాన్ని చూద్దాం, అది ఎలాగుంటుందో దాని సంగతి కూడా చూద్దాం. బతుకు సంగతి చూస్తున్నాం, బతుకులో ఎన్నో చూసాం. చావు కంటే బలమైన సమస్యలు చూసాం, చావు కంటే భయమైన కష్టాలు చూసాం, చావు కంటే ప్రమాదకరమైన మనుషుల్ని చూసాం, కీడి చేసేవాళ్ళని చూసాం, ఇబ్బందులు పెట్టేవాళ్ళని చూసాం, మాటలు అనేవాళ్ళని చూసాం, కత్తిపోటు వంటి మాటలు పలికేవాళ్ళు, కలర్ అవి కూడా పడ్డాం, అవి కూడా భరించాం. ఇన్ని భరించాం. ఈ దిక్కుమాల చావును భరించలేమా ఏదో రోజు? దాన్ని కూడా భరిస్తాం. వచ్చేదాకా దాన్ని వచ్చేటప్పుడు దాన్ని రానివ్వండి. దాని గురించి మనం కంగారు పడడం ఎందుకు? మనం కంగారు పడినా వస్తుంది, కంగారు పడకపోయినా వస్తుంది, కంగారు పడితే ఇంకొంచెం ముందు వస్తుంది. అసలు కంగారు పడకుండా చూద్దాం, వస్తే రాని, అది ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది. అప్పటిదాకా నా ఆట కొనసాగుతూనే ఉంటుంది అనుకో. అర్థమైందా? అవుట్ అయిపోతానేమో అని ఎవడు ఆడకూడదు. అవుట్ అయితే అవుతావు, అవుట్ అయ్యేదాకా ఆడు. అర్థమైందా? అవుట్ అయిపోతాం, ముందే అవుట్ అయిపోతావు, దౌర్భాగ్యుడే. అవుట్ అయిపోతానని ఆడుకో, అవుట్ అయ్యే వరకు ఆడు. పాయింట్ అర్థం చేసుకో. అవుట్ అయిపోతానని ఆడుకో,
ఏం చేయి, అవుట్ అయ్యేదాకాడు, అవుట్ అయ్యేదాకాడు. అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ సాధించగలుగుతావు. ధైర్యంగా నిలబడు, విశ్వాసంతో నిలబడు. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నీలో శక్తిని నింపునుగాక, భయాన్ని తీసివేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఇంత గొప్ప సందేశాన్ని మా పిల్లలకు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎన్నో ఇరుకులలో, ఇబ్బందులలో ఉండి ఉండవచ్చు, వారు ఎన్నో వ్యాధి బాధల్లో, శోధనల్లో ఉండి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ జీవితంలో పోరాడి గెలవాల్సిన వారమే తప్ప ఓడిపోయి వెనుదిరగాల్సిన వాళ్ళం కాదు అని మాకు జ్ఞాపకం చేశారు. ఎన్నో తిప్పలు పడినటువంటి ఆమె, 12 ఏళ్ల రక్తస్రావంతో ఉన్న ఆమె పోరాడి పోరాడి గెలిచింది తప్ప మధ్యలో మరణాన్ని కోరుకోలేదు. ఆమెకు మీరు విజయం ఇచ్చారు. అబ్రహాము లాంటి బలమైన విశ్వాసం దయచేయండి. స్థిరంగా నిలబడగలిగే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. పేతురులాగా భయపడకుండా ప్రభా విశ్వాసంతో ముందడుగు వేసి ఆ తర్వాతి కాలంలో ఎలాగైతే మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడో పేతురు భక్తుడు, అలా మేము కూడా రాటుదేలి జీవించడానికి సహాయం దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధైర్యం ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాన్ని నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ ప్రసాదించమని, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు మీ పిల్లలందరినీ బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ మా సంఘం అంతటినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.